వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు ఏపీలో వెన్నుపోటు దినం నిరసన కార్యక్రమాలు విజయవంతంగా జరిగాయి. మొత్తం అన్ని నియోజకవర్గాల్లోనూ వైఎస్ఆర్సీపీ శ్రేణులు, ప్రజలు పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శనల్లో పాల్గొన్నారు. ఏడాదిగా చంద్రబాబు ప్రభుత్వం సాగిస్తున్న వెన్నుపోటు పాలనపై తమ నిరసనలు ఎలుగెత్తి చాటారు ప్రజలు. వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపునిచ్చిన వెన్నుపోటు దినంలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. చంద్రబాబు వెన్నుపోటు పాలనపై వైఎస్ఆర్సీపీ నేతలు అధికారులకు వినతి పత్రాలు ఇచ్చారు. కూటమి ప్రభుత్వం వచ్చి ఏడాది కాలం గడిచినా ఇంతవరకు ఒక్క హామీని కూడా అమలు చేయలేదని ఎక్కడికక్కడ ప్రజలు తమ నిరసనని, ప్రభుత్వం పట్ల వ్యతిరేకతను ప్రకటించారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తయినా ఇంతవరకు ఒక్క హామీని కూడా అమలు చేయలేదని మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. రాబోయే రోజుల్లో కూడా అమలు చేస్తుందన్న నమ్మకం కూడా లేదన్నారు ఆయన. చంద్రబాబు నాయుడు చెప్పిన హామీలన్నీ కూడా ఏది కూడా నెరవేర్చకుండా ప్రజలందరినీ కూడా దారుణంగా మోసగించి, నమ్మించి, ఓట్లు వేసుకొని అధికారం లేకొచ్చి సంవత్సరం రోజులైనా రాబోయే రోజుల్లో కూడా చేస్తారనే నమ్మకం కొంచెం కూడా ఈ రాష్ట్ర ప్రజలకు ఎవరికి కూడా లేదు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్ని విషయాల్లోనూ రాష్ట్ర ప్రజల్ని వెన్నుపోటు పొడిచారని మండిపడ్డారు మాజీ మంత్రి ఆర్కే రోజా. సూపర్ 6 చేస్తామన్న చంద్రబాబు నాయుడు సూపర్ 6 చేశాడా అని అడుగుతున్నాను. అన్నిటికీ వెన్నుపోటు పొడిచింది నిజం కాదా అని అడుగుతున్నాం. ఈరోజు తల్లికి వందనం ఇస్తానన్నాడు, కానీ ఇవ్వకుండా వెన్నుపోటు పొడిచాడు. రైతుకు అన్నదాత ఇస్తా అన్నాడు, ఇవ్వకుండా వెన్నుపోటు పొడిచాడు. జాబ్ క్యాలెండర్ ఇస్తా అన్నాడు, ఇవ్వకుండా వెన్నుపోటు పొడిచాడు. కూటమి ప్రభుత్వం తానిచ్చిన హామీలు అమలు చేయకపోవడమే కాకుండా గతంలో ఉన్న పథకాలను, కార్యక్రమాలను కూడా నిలిపివేసి ప్రజలకు అన్యాయం చేసిందని కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఆధ్వర్యంలో డాక్టర్ వైఎస్ఆర్ మెడికల్ కాలేజీ కట్టించారు. మరి వీళ్ళు వచ్చినాక ఏం చేశారు? మంజూరైన సీట్లను కూడా మాకు వద్దు అని చెప్పి వెనక్కి రాసి పంపించిన దౌర్భాగ్యమైన ప్రభుత్వం ఇవాళ మన రాష్ట్రంలో ఉందనే విషయాన్ని మనవి చేస్తా ఉన్నాం. వచ్చిన సీట్లను వద్దని చెప్పి వెనక్కి రాష్ట్రం. గుంటూరు పట్టాభిపురం ఇన్స్పెక్టర్ మాజీ మంత్రి అంబటి రాంబాబుపై దురుసుగా ప్రవర్తించి వైఎస్ఆర్సీపీ ర్యాలీని అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా అంబటితో ఇన్స్పెక్టర్ వాగ్వాదానికి దిగాడు. ర్యాలీ అనంతరం అంబటి రాంబాబు మీడియాతో మాట్లాడుతూ హామీ ఇచ్చిన పథకాలు ఎప్పుడు అమలు చేస్తారో కనీసం మహానాడులో కూడా చెప్పలేదన్నారు. చంద్రబాబు నాయుడు గారు రైతు భరోసా కింద సంవత్సరానికి 20,000 రూపాయలు అన్నారు. పోయిన సంవత్సరం ఇవ్వాల 20,000 రూపాయలు బాకీ రైతుకి, మళ్ళా ఈ సంవత్సరం ఇవ్వాలి, అది ఇవ్వాల. ఈ 40,000 ఎప్పుడు ఇస్తారు అనేది మహానాడులో ఎక్కడ చెప్పలా, చెప్పే ప్రయత్నం కూడా చేయలా. ఇచ్చిన హామీలను ఏ ఒక్కటి అమలు చేయకుండా ప్రజలను మోసం చేసిన వ్యక్తి చంద్రబాబు అని మాజీ మంత్రి పేర్ని నాని విమర్శించారు. మహిళలకు ఫ్రీ బస్సు అని చెప్పి ఇప్పుడు డబ్బులేవంటున్నారని మండిపడ్డారు. కడప నుంచి గుణదల మొక్కు తీర్చుకోవాలన్నా, లేదా శ్రీకాకుళం ఇచ్చాపురం నుంచి తిరుపతి దేవుణ్ణి చూసుకోవాలన్నా, మీ పుట్టింటికి వెళ్ళాలన్నా, ఎక్కడికి వెళ్ళాలన్నా ఫ్రీ బస్సు ఫ్రీ అని చెప్పాడు. వాళ్ళేమో 7% డబ్బులు లేవంటాడు. వైఎస్ జగన్ పాలనలో తీసుకువచ్చిన ప్రజలకు మేలు చేసే అన్ని వ్యవస్థలను చంద్రబాబు ప్రజలకు దూరం చేశారని విమర్శించారు మాజీ ఎంపీ వంగా గీత. మీరు ఎన్ని దూరం చేశారు? వాలంటీర్ వ్యవస్థ దూరం చేశారు, ఫ్యామిలీ డాక్టర్ దూరం చేశారు, రైతు భరోసా దూరం చేశారు, సచివాలయ వ్యవస్థ నిర్వీర్యం చేశారు. ఈ రోజు రేషన్ ఇచ్చి రేషన్ వీధి వీధికి పట్టుకెళ్లి ఇచ్చే విధానాన్ని మీరు దూరం చేశారు. వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ పిలుపు మేరకు కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా వెన్నుపోటు దినం నిరసన కార్యక్రమం బ్రహ్మాండంగా సక్సెస్ అయింది.